నా శరీరమునందు ఏ పాపరాశి ఉండిపోయిందో ఆ పాపరాశి అంతా కాలిపోవాలి అంటే అక్కడ బోలెడంత పెట్రోలు డీజిల్ ఉందనుకోండి, ఒక నిప్పు రవ్వ పడిందనుకోండి, భగ్గున ఎలా కాలిపోతుందో ఈ పంచగవ్యములను కలిపి ఎవరు లోపలికి పుచ్చుకుంటారో కొద్దిగా ఓ చిన్న మినపగింజంతా దాన్ని మంత్రంతో ఈ మంత్రంతో ఇస్తారు. ఈ మంత్రంతో ఈ పంచగవ్యములను లోపలికి పుచ్చుకున్నంత మాత్రం చేత ఇంధనము నిప్పు నిరుసు పడితే ఎలా కాలిపోతుందో పాపరాశి అంతా అట్లా కాలిపోతుంది. అంత గొప్పది గోవు నుంచి వచ్చేటటువంటి పాలు, పెరుగు, నెయ్యి, మలము, మూత్రము. లోకంలో ఏ ప్రాణి యొక్క మలమూత్రములకు కూడా ఇటువంటి శక్తి ఉండదు. అది ఒక్క గోవుకి మాత్రమే ఉన్నది. అటువంటి గోవుని రక్షించుకోవడం ఎంత గొప్ప విషయమో మనందరం గమనించాలి. అటువంటి గోవు దూడ మన వంక చూస్తున్నట్టు ఇంకా మంగళప్రదంగా రోజు ఉదయమే వాటిని చూడడంతో పాటు ఆవుని దూడని చూడడంతో పాటుగా మనందరం ప్రతిరోజు ఏది చూడాలని కోరుకుంటామో అటువంటి తిరుమల కొండని కూడా వేశారు. ఆ తిరుమల కొండని చూసి ఆవు దూడని చూసి ఆ పంచగవ్యాలు, ఆ పాలు, పెరుగు, నెయ్యి, తేనె, నెయ్యి, మలము, మూత్రము, ఈ ఐదింటి వంక చూసి ఒక్క నమస్కారం చేసి ఇంత గొప్పది పంచగవ్య ప్రాశనం అన్నమాట. కనీసం మనం అలవాటు చేసుకొని ప్రతి సంవత్సరం మన పుట్టినరోజు నాడు ఇటువంటి పంచగవ్య ప్రాశనం చేసుకోవడం అలవాటు చేసుకుంటే జీవితంలో వృద్ధిలోకి వస్తాం. ఇంత తేలికగా పాపనాశనానికి లోకంలో మార్గం లేదు. అది గోవు ద్వారా మాత్రమే సంభవమని చెప్పడానికి ఆ పంచగవ్య ప్రాశన ఫలితం ఎంత గొప్పదో చెప్పేటటువంటి శ్లోకాన్ని గోవైభవంలో అంతర్భాగంగా అటువంటి చిత్రవుని రచన చేయడం జరిగింది. అంత బాగా మీరు 7 కొండలు రచించండి, అక్కడ వెయ్యండి, అక్కడ ఇటువంటి పదార్థాలు ఉన్నట్టుగా చూపించండి అంటే ఆయన అంత బాగా ఈ చిత్రరచన చేశారు. ఇక తరువాతి చిత్రం దగ్గరికి వచ్చేటప్పటికి గోసేవ ఎంత గొప్పదో చెప్తున్నారు. మీకు గోసేవ చేసేటప్పుడు గోవు చాలా సంతోషిస్తోంది అన్న విషయం తెలిసిపోతుంది. మీరు గోవు సేవ చేస్తున్నారనుకోండి, గోవు 2 కళ్ళు అర్ధనిమీలిత నేత్రాలుగా మూసి సగం తెరిచి తోక పైకెత్తి నిలబడుతుంది. మీరు అట్లా గోసేవ చేస్తే దానికి మించిన ఫలితం ఇంకొకటి లేదు. సమస్త దేవతలు ప్రసన్నమయ్యేటట్టుగా ఏదైనా చెయ్యాలి అంటే అంత తేలిక కాదు, చాలా చాలా కష్టం. కానీ ఒక్క గోసేవ చేయడం అలవాటైందనుకోండి, ఆ ఒక్క గోసేవ అంత అనుగ్రహాన్ని ఇస్తుంది. గోసేవ ఎంత గొప్పది అని చెప్పడానికి మహాభారతం ఆంధ్ర భారతంలోంచి, అన్నీ సంస్కృత భారతం కాకుండా తిక్కన సోమయాజి వ్యాస హృదయాన్ని యథాతథంగా అనువదించినటువంటి పద్యం అనుశాసన పర్వంలో తృతీయాశ్వాసంలో 46వ పద్యాన్ని ఇవ్వడం జరిగింది. పరమ పవిత్రముల్ యజనభాజనముల్ తము విన్న చూచినం దురితచయంబులం తొలగత్రోబగజాలు ప్రధానకర్తకుత్తరగతి లాభవైభవము తంగిటి జున్నుక చేయు గోవులు ఎవ్వరు తగ వానికుల్తుర నివారణ చొత్తురు వారునాకమున్. దేవాలయాలు కూడా కొంతకాలం తర్వాత అపవిత్రమవుతాయి, కానీ వాటిని మళ్ళీ పవిత్రంగా శక్తివంతంగా చేయడానికి కుంభాభిషేకం చేస్తారు. కానీ గోవుకి అపవిత్రత అన్న మాటే లేదు. గోవు ఎప్పుడూ పవిత్రం. గోవు తిరిగిన ప్రదేశం ఏది ఉంటుందో అంతకన్నా పవిత్రమైన ప్రదేశం లోకంలో ఇంకొకటి ఉండదు. జపం చెయ్యవలసి వస్తే మంత్రజపం విశేష ఫలితం రావాలి అంటే గోవులు తిరిగిన ప్రదేశం కానీ మారేడు చెట్టు కింద కానీ కూర్చుని జపం చేస్తారు. గోవు తిరిగిన ప్రదేశం అంత గొప్పది. పరమ పవిత్రముల్ యజనభాజనముల్. యజ్ఞం జరగాలి అంటే గోవు ఉండాలి. తము విన్న చూచినం దురిత చేయంబులెల్ల తొలగంత్రోయగ చాలు. గోవు యొక్క బొమ్మ చూసినా చాలు, గోవుల్ని చూసినా చాలు. అవి వాటి గురించి చెప్పుకున్న, వాటి గురించి విన్న సమస్త పాపములను భంజిస్తాయి. ప్రధానకర్తకు ఉత్తరగతి లాభవైభవము తంగిటి జున్నుగా చేయు గోవులు. ఎవరు గోసేవ చేస్తున్నారో వాళ్ళకి విశేష ఫలితం కలిగేటట్టుగా చేస్తాయి. ప్రతిరోజు గోవుకి సేవ చెయ్యడం అలవాటు పడినటువంటి వ్యక్తి
ఎంత గొప్ప స్థితిని పొందుతాడు అంటే అనివారణ చొత్తురు వారు రాకమున్, తానే కట్టుకున్న ఇంట్లో ఒక గదిలోంచి ఒక గదిలోకి ఎంత హేళగా వెళ్ళిపోతాడో, శరీర పతనం అయిపోయిన తర్వాత స్వర్గలోకానికి అంత తేలికగా వెళ్ళిపోతాడు. అందున గోవుకి గంగడోలు అంటారు. మెడకింది భాగం దొరద ఎక్కువ, అది తోకకు అందదు. గరుకు స్తంభాలని వేస్తారు గోశాల్లో. గరుకు స్తంభం వేస్తే దానికేసి రుద్దుకుంటుంది గంగడోలు. ఆ రుద్దుకున్నప్పుడు వెంట్రుకలు కింద పడతాయి. ఎన్ని వెంట్రుకలు కింద పడ్డాయో అన్ని వందల సంవత్సరాలు పితృదేవతల్ని ఉత్తమ లోకాలకి ఉత్తీర్ణుల్ని చేస్తారని. గోశాలలో గరుకు స్తంభాలు వేయడం అన్నది అంత గొప్ప విషయం. గో సేవ చెయ్యడం అంత గొప్ప విషయం. అంత గొప్పది కాబట్టే కాకినాడలో మా గోశాలలో ఇప్పటికీ అంత పూనికతో అంత పద్ధతిగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం జరుగుతున్నంతసేపు గోవులకు సేవ చేస్తారు. వాటి ఒళ్ళంతా తుడిచి కడిగి చేస్తారు. వాటికి ప్రత్యేకం స్నానాలు చేయించడం కోసమని స్నానపు గదులు ఉంటాయి. పైనుంచి షవర్స్లోంచి పడినట్టు పడతాయి నీళ్లు. పడుతూ ఉంటే అవి ఎంత సంతోషంగానో మోరలెత్తి నించుంటాయి. అప్పుడు వాటిని ఒళ్ళంతా కడిగి మెత్తటి తువ్వాళ్ళు పెట్టి తుడిచి వాటిని బయటకు వదులుతారు. అంత గొప్పగా గోసేవ చేస్తారు. అంటే గోసేవ ఎంత గొప్పది చెప్పడానికి ఆ పద్యాన్ని ఇచ్చి గోవునివ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చాము అంటే అందరూ ప్రతిరోజు గోశాలకు వెళ్ళలేకపోవచ్చు, అందరూ గోవుకి చెయ్యలేకపోవచ్చు. కానీ పూనిక ఉందనుకోండి, మనసులో భక్తి ఉందనుకోండి, ఖాళీ ఉన్నప్పుడు కనీసం ఇంట్లో ఇల్లాలు కూర్చుని ఆ గంగడోలు కనపడేటట్టుగా ఒక వృద్ధుడు కూడా గోసేవ చేస్తున్నట్టుగా చిత్రాన్ని ఇచ్చాం. కాసేపు ఆ గంగడోలు రుద్దినట్టుగా మనసులో భావన చేసుకొని, ఓ బట్ట పెట్టి ఆ గోవు ఒళ్ళంతా తుడిచినట్టుగా భావన చేసుకొని